హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాజల్. ఐఎమ్ సో సారీ, లైవ్ కొంచెం లేట్ అయింది. సరే, మీరంతా ఎలా ఉన్నారు? సరే, ఈరోజు కీ ఎడిషన్ ఆఫ్ జుహారు వార్డ్రోబ్ లో నేను ఈరోజు స్కార్ఫ్ ఎలా యూజ్ చేయాలని 3 ఈజీ వేస్ లో చెప్తాను. ఇది జీన్స్ టాప్స్ తో కూడా బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూస్తాం. సుమి ఇక్కడ రాయే. లేదు. సుమి ఇక్కడ రా. ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా రా. ఇదంతా ఆఫ్ చెయ్యి. ఏం డ్రెస్ వేసుకున్నావు నువ్వు? ఎంత నీచంగా ఉందో చూడు. పక్కింటి వాళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? వేసుకునే డ్రెస్సులను చూసి అమ్మాయిల క్యారెక్టర్ గురించి చెప్పడం చాలా తప్పు. అవునమ్మా, అక్క గర్ల్స్ కి హెల్ప్ చేస్తుంది. ఎలా డ్రెస్ వేసుకోవాలి, ఎలా మేకప్ వేసుకోవాలని చెప్తుంది. ఇందులో తప్పే ఉంది. నువ్వు నోరు మూసుకో. ఇలా కెమెరా ముందు నుంచోని ఆడేదంతా బజార్ వాళ్ళు చేసే పద్ధతి. అర్థమైందా? ఏం చేస్తున్నావు నువ్వు? ఎప్పుడు చూసినా పిల్లల్ని తిడుతూనే ఉన్నావు. నువ్వు దేనికి దిగులు పడద్దమ్మా. మీరు మీ పని చూసుకోండి. ఈ నాటకాలంతా ఏం వెయ్యాల్సిన అవసరం లేదు, నాకంతా తెలుసు. అక్క, నువ్వెందుకు నాన్న మీద అరుస్తున్నావు? కాజల్, నీతో కొంచెం మాట్లాడాలి. నేను మాట్లాడడం కాజల్, లేదు. ప్లీజ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. వదలండి, వదలండి. నా వెనకల తిరిగి నన్ను డిస్టర్బ్ చేశారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. అర్థమైందా? ఇలాగే ఉంటే మన పరువు గంగలో కలిసిపోతుంది. బయటికి తల చూపించలేం. కాజల్కి దేని గురించి బాధలేదు. మంచి కుటుంబానికి చెందినవాడు తన్ని పెళ్లి చేసుకోడు. కానీ మనకి ఇంకొక అమ్మాయి కూడా ఉంది. తన్నేం చేసేది? దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంటే నువ్వేమంటున్నావు? కాజల్ చాలా మొండిది. తన మొండితనం కోసం నా ఇంకో కూతురు జీవితాన్ని నేను అస్సలు పాడు చేసుకోలేను. మీరా, ఇక్కడ మీరేం చేస్తున్నారు? నా కూతురికి 19 ఏళ్ళు అవుతుంది. 9 గంటలకి బయటికెళ్ళింది. ఇంకా తిరిగి రాలేదు. నేను చాలాసార్లు కాల్ చేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. చుట్టుపక్కలంతా వెతికి చూసాం, కానీ కనిపించలేదు. వాళ్ళ నాన్న బయటికి వెళ్ళి వెతికారు కూడా, కానీ తను ఇంకా దొరకలేదు. మీరు కాస్త సైలెంట్ గా ఉండండి. ఏమైందో క్లారిటీగా చెప్పండి. అరే, ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు? 2 రోజులు నిద్రపోలేదు కదా. రేపు వెళ్ళు. లేదు, షీలాకిది కావాలి. రేపు పూజ ఉంది కదా, నేను వెళ్ళి ఇచ్చొస్తాను. అమ్మా, నేను వెళ్ళిచ్చొస్తా. మీరు రెస్ట్ తీసుకోండి. సరేమ్మా, ఇదిగో త్వరగా వెళ్ళి ఇచ్చరమ్మా. కాజల్ ఎక్కడికైనా వెళ్ళిందనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. కాజలక్క ఎక్కడికే వెళ్ళదు. ప్లీజ్ అవన్నీ కనిపెట్టండి. ఆవిడేదో ప్రాబ్లంలో ఉన్నారు. ఓరి భగవంతుడా, ఈ వ్యాధి వల్ల నాకు ప్రతిరోజు లేట్ అవుతుంది. చూసారా, ఈరోజు కూడా నా దగ్గర మీరు ఓడిపోయారు. మీరు వాకింగ్కి వచ్చే లోపల నేను ఇవన్నీ రెడీ చేసేసాను. నేను వెళ్ళేటప్పుడు నిద్రపోతున్నావు, అయినా గెలిచావు. నన్ను ఓడించాలని నిన్ను నువ్వు పట్టించుకోకుండా ఉండద్దు. నీ మెడిసిన్ మీరు ఒప్పుకోరు కదా? ఒప్పుకోవు. సరే, మీరు టీ తాగండి. నేను రెడీ అయ్యి వస్తాను. గుడికి వెళ్ళాలిగా. చెప్తే వినవు కదూ. వినిపించుకోను.
జనాలు కరోనా తర్వాత హెల్త్లో బాగా ఫోకస్ చేస్తున్నారు. పర్వాలేదు, బాగుంటే సరే. అరే ఆయిషా, రా మా లోపలికి రా. ఏం లేదండి, పాయసం చేశానుగా, అందుకే మీ ఇద్దరికి ఇచ్చేద్దామని తీసుకొచ్చాను. ఇవ్వమ్మా, నేను స్వీట్ తినాలనే అనుకున్నాను. నేను కూడా ఆలు పరోటా చేశాను, వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళు. నువ్వు తిన్నాక శీతలకు కూడా కొంచెం ఇవ్వు. అది సరే, చాలా రోజులుగా చూడలేదే, తను ఎక్కడికి వెళ్ళింది? ఆ, ఆ, ఆంటీ, మీకు తెలుసుగా శీతల్ ఏరోస్ట్రెస్ అని. కొన్ని సమయాల్లో చాలా రోజులు ఖర్చేస్తుంది. తనతో మాట్లాడి చాలా రోజులైంది నేను. నేను వెళ్ళి ఆలు పరోటా తీసుకొస్తాను. పని పూర్తయిందా? వాళ్ళిద్దరూ జ్యువెలరీస్ని ఎక్కడ పెడతారో తెలుసుకున్నావా? లేదు జతన్, నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. వాళ్ళ ఇంటికి వెళ్తే శీతల్ గురించి నాతో అడిగారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇలా భయపడితే అందరికీ అనుమానం వస్తుంది. కొంచెం మేనేజ్ చేయి. సార్ ప్లీజ్ సార్, కాజలక్కని కనిపెట్టండి. ఆల్రెడీ చాలా రోజులయ్యింది. మీరు కాజల్తో ఏదైనా గొడవ పడ్డారా? లేదు. వాళ్ళని ఎవరైనా తిట్టారా? పిల్లలందరూ చాలా సెన్సిటివ్గా ఉన్నారు. చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు. లేదు సార్, అలా అంతా ఏం లేదు. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? నాకు భయం ఏంటంటే కాజల్ నా నుంచే తన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిందో. మీరు ఏమంటున్నారు? కాజల్ ఇంట్లో సంతోషంగా లేదు. తన ఇష్ట ప్రకారంగా బతకాలనుకుంది. దానికంతా తన ఇంటిని వదిలి పారిపోదు సార్. కాజలక్కకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అవును, తన ఆలోచన అంతా మోడర్న్ గా ఉంటుంది, కానీ తను ఇలా అంతా చెయ్యదు. మోడర్న్ అంటే ఏంటి? అది తను ఎఫ్బీలో మేకప్ ఇంకా ఫ్యాషన్ గురించి వీడియోస్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని ఆశపడింది. బాంబే, ఢిల్లీ సిటీలో సెటిల్ అవ్వాలనుకుంది, కానీ ఫ్యామిలీని వదిలి వెళ్ళాలని అనుకోలేదు. మీరు అనుమానపడేలా ఇంకెవరైనా వ్యక్తి ఉన్నారని చెప్పండి. నువ్విప్పుడు ఏం చెయ్యాలంటే, నా గంగా మిఠాయి షాప్ ఉంది కదా, దాన్ని నీ సోషల్ మీడియాలో ప్రమోట్ చెయ్యు. నేను మీకు ముందే చెప్పాను, నాకు మీతో పనిచేయడం ఇష్టం లేదు. మీ షాప్లో స్వీట్స్ తిని 2 పిల్లలకి ఒళ్ళు బాగలేకుండా వచ్చింది. మీకు చెప్తే అర్థం కావట్లేదా? ఆఫర్ నచ్చలేదంటే ఎంత కావాలో చెప్పు. 2 3 4 4 లక్షల 5 లక్షల 10 లక్షల. చూడండి ఇక్కడ. మాలతి అక్క, ఈ కాజల్ ఎలాంటి వాళ్ళతో పనిచేస్తుందో చూడు. అక్క, కాస్త నీ కూతురికి నచ్చ చెప్పు. ఏదైనా సమస్య అయితే తర్వాత నా మీద నింద వేయొద్దు. సార్, ఈ ఫుటేజ్ని చూడండి. అదే నేను అప్పుడే చెప్పాను కదా, నేను మీతో ఎలాంటి పని సార్, చేయదలుచుకోవట్లేదు. ఈ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత గంగా మిఠాయి షాప్కి చాలా లాస్ ఏర్పడింది. చాలా తెలివైన అమ్మాయి సార్. ఎవరికి తెలుసు ఎంతమంది అబ్బాయిలతో తిరుగుతుందని? ఏదైనా ఒక కుర్రాడితో లేచిపోయి ఉంటుంది. నీ దగ్గర ఎవరు క్యారెక్టర్ సర్టిఫికేట్ అడగలేదు. మాకు అన్ని విషయాలు తెలుసు. తన వల్ల నీకు ఎంత లాస్ అయిందన్న వరకు నువ్వే తను ఏదో ఒకటి చేస్తుంటావు. కరెక్టే కదా? నాకు బాగా కోపం వచ్చింది సార్, కానీ నేనెప్పుడు నిదానంగా ఉంటాను. కానీ కాజల్ కనిపించట్లేదన్న ఆ రోజు, ముఖ్యంగా ఆ రోజు రాత్రి నా బావ పెళ్లిలో ఉన్నాను సార్. బాగా కథలు అల్లుతున్నావు. పెళ్లిలో ఉన్నప్పటికీ కూడా ఏవైనా చెయ్యొచ్చు కదరా. మన ఇన్వెస్టిగేషన్లో ఈ క్యాండీ షాప్ గురించి మనకిప్పుడే తెలిసింది. కాజల్ లాస్ట్గా అక్కడే ప్రమోషన్ చేసింది. అంతేకాకుండా తను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేదంట. కాజల్ ఇలాంతా పారిపోయే అమ్మాయి కాదు సార్. తన వల్లే ఇక్కడ నా షాప్ ఉన్నది విషయం అందరికీ తెలుసు సార్. అత్త, ఈరోజు చాలా బిజీగా ఉంది. అంతా నీ వల్లే. నువ్వు నా షాప్ కోసం వీడియో పెట్టావు కదా, అది చూసిన తర్వాతే బయటూరు నుంచి వచ్చి కూడా స్వీట్స్ కొనుక్కు వెళ్తున్నారు. సార్ ప్లీజ్ తన్ని కనిపెట్టండి సార్. మీరేం దిగులు పడకండి, మేం ప్రయత్నిస్తాం. కాజలక్క ఎక్కడున్నావు? కాజలక్కతో నేను బయటికి వెళ్ళాలి. నా కొడుకే సార్. కాజులు వీణ్ణి ఊరు చుట్టూ చూపించడానికి తీసుకెళ్తానంది. కాజలక్క, నీపై నేను కోపంగా ఉన్నాను. నువ్వు నాతో ఆడుకోవడం మానేశావు.
సరే ఒక పని చేస్తాం, నేను నిన్ను బయటికి తీసుకెళ్తా. ప్రామిస్. గాడ్ ప్రామిస్. ఇదే అప్పటి నుంచి చెప్తూ ఉన్నాడు. కాజల్ యొక్క పర్సనల్ లైఫ్ సరిగ్గానే ఉంది కదా సార్. ఒకవేళ ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారో. ఒకవేళ ఇది కిడ్నాపింగ్ అయి ఉంటే ఈ పాటి కాల్ వచ్చి ఉండాలి కదా. ఈ కిడ్నాపింగ్ యాంగిల్ని కూడా మనం ఇగ్నోర్ చేయలేం. కాజల్కి 19 ఏళ్ళే అవుతుంది, అంతేకాకుండా తను ఒక ఇన్ఫ్లుయెన్సర్. మనకి ఎంతకంత ఫేమ్ ఉందో అంతకంత ఎనిమీసో ఉంటారు. నువ్వు నన్ను భయపెట్టా. సారీ. అదేంటంటే కాజల్ అక్క గురించి ఆలోచిస్తున్నాను. నా పైన ఎంత నమ్మకం పెట్టుకుంది. అమ్మతో గొడవపడి మిమ్మల్ని ట్యూషన్ టీచర్గా నాకు పెట్టింది. కానీ నేను తనకి నమ్మక ద్రోహం చేశాను. నీకేమైనా పిచ్చా? మనమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఇది మన లైఫ్. వాళ్ళెందుకు జోక్యం చేసుకోవాలి? వాళ్ళు పోతే పోని, మనం హ్యాపీగా ఉందాం. అజయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకు బుర్ర పనిచేయడం లేదా? సుమి, నన్ను అపార్థం చేసుకోకు. నేను బయలుదేరుతున్నాను. సుమి తిరిగి నా వెనకల వచ్చారు అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. అర్థమైందా? కాజల్ సిడిఆర్ ప్రకారం 5th ఆగస్టు షీలా ఇంటికి వెళ్ళి 9:15కి డ్రెస్ ఇచ్చింది. 9:30కి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సార్, అదే కాలనీలో. కాజల్కి ఏమేం జరిగిందో అవన్నీ తన ఇంటి పక్కనే జరిగింది. చుట్టుపక్కల విచారించారా? ఎస్ సార్, కాజల్ ఇల్లు వదిలేసి వెళ్ళే అమ్మాయి కాదని అంటున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు. అసలు కాజల్కి ఏమైంది? సార్, గంగ ఆ రోజు పెళ్లిలోనే ఉన్నింది, మేము విచారించా. సార్, తన సివిఆర్, వాట్సాప్ ఇంకా ఎస్ఎంఎస్ కూడా క్లియర్గా ఉంది. కానీ ఒక్క విషయం కన్ఫర్మ్, కాజల్కి ఎవరో శత్రువు ఉన్నారు. తనని గాయపరచాలని చూస్తున్నాడు. మీరు సరిగ్గా చెప్పారు సార్. ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ హిస్టరీ టీచర్ సుల్తాన్ ఉన్నాడు కదా, కాజల్ కాలనీలో చూశారట. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదట. మీరా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్. కాజలక్క, ధీరు, ఏమైంది బాబు? ఏమైంది? నీకేం కాలేదు కదా? అది నేను చెప్పలేను. కాజలక్క చెప్పకూడదని చెప్పింది. అది సీక్రెట్. కాజల్ అక్క ఏమైనా ప్రమాదంలో ఉండుండొచ్చు కదా. నా దగ్గర చెప్పు బాబు. ఈ సీక్రెట్ నువ్వెవరికీ చెప్పకూడదు. ప్రామిస్? గాడ్ ప్రామిస్. ఏంటి, శీతల్ని చంపేశారా? ఎప్పుడు జరిగింది? 10-15 రోజుల ముందు. తన బాడీ పక్కన ఫోన్ లేదు, పర్సు లేదు, బ్యాగు లేదు. ఎయిర్పోర్ట్ అథారిటీస్తో మాట్లాడాము. అప్పుడే తెలిసింది శీతల్ జాగోర్ ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టర్గా ఉందని. ఆవిడే ఈ అడ్రస్ ఇచ్చారు. ఐషా, ఇన్ని రోజులుగా శీతల్ కనిపించలే. ఇన్ని రోజులు ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? సార్, అది యాక్చువల్లీ శీతల్ నా రూమ్మేట్గా ఉండేది. కానీ నేను నా బాయ్ ఫ్రెండ్ జతిన్తో ఉండాలనుకున్నాను. ఈ ఇంటిని ఖాళీ చేసి ఇవ్వమని రిక్వెస్ట్ కూడా చేశాను. తను కూడా ఒప్పుకునింది. ఆ తర్వాత 15 రోజులకు ముందే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళింది. ఆ తర్వాత నాకు కనిపించనే లేదు. ధీరు నాన్న, భయపడకు. నీకు ఏదైతే తెలుసో అది ఇన్స్పెక్టర్ గారితో చెప్పు. ఇలా చూడు, ఇది నీకే. తీసుకో, భయపడుకో, తీసుకో. కాజలక్క తిరిగి రావాలని నువ్వు అనుకుంటున్నావు కదా. ప్లీజ్ మాకు కొంచెం హెల్ప్ చేస్తావా? సరే చెప్పు, కాజలక్క ఆ రోజు నీతో ఏమన్నారు? వావ్, ఫాస్ట్ రేసింగ్ కార్. సునీల్ అన్నయ్య, నువ్వు సూపర్.
ధీరు, ఎవరికీ చెప్పొద్దు. మరి ఎప్పుడు చెప్పాలి? మేమిద్దరం పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు మా పిల్లలో డాన్స్ చేస్తావు కదా, హా, అప్పటి వరకునా ఈ సీక్రెట్ మన ఇద్దరిలోనే ఉండాలి. ప్రామిస్? గాడ్ ప్రామిస్. మా ఏరియాలో ఒక కార్ ఫ్యాక్టరీ ఉంది కదా, అక్కడే సునీల్ సార్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. 2 నెలలకు ముందే ఇక్కడికి వచ్చారు. కాజల్ వాళ్ళ నాన్న డెవిన్ ఇంకా మా ఆయన కూడా అక్కడే పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీ తెరిచినప్పుడు ఇంకా పండగ రోజుల్లో కూడా నేను సునీల్ సార్ని చూశాను. కానీ కాజల్కి ఆయన మధ్య ఇలాంతా అదేది నాకు తెలీదు. ఈ సునీల్ తన అడ్రస్ మీకు తెలుసా? తెలుసు, కానీ ఆయన 10 రోజుల ముందే ఊరికి వెళ్ళిపోయారు. ఇక్కడ అన్ని పనులు పూర్తయిపోయాయి. 10 రోజులకి ముందా? అవును. అంటే కాజల్ కనపడకుండా పోయిన టైంలోనే జరిగింది. ఇలా చూడండి, ఒకే నెలలో ఈ ఏరియాలో 2 హత్యలు జరిగాయి. ఒకటి నేహా మాలిక్, ఇంకొకటి శీతల్ మాలిక్. ఓ పని చేయండి, వీళ్ళిద్దరి మధ్య లింక్ ఉందా చూడండి. సార్ సునీల్ గెస్ట్ హౌస్ ని 5th ఆగస్ట్కే ఖాళీ చేశాడు. అతని నంబర్ స్విచ్ ఆఫ్ లో ఉంది, కానీ అతని అడ్రస్ దొరికింది. సీతాపురంలో ఉన్నాడు. చెప్పండి. మేము ఉమర్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి వస్తున్నాం. సునీల్ యొక్క ఇల్లు ఇదేనా? నేను అతని భార్య జయ త్యాగి. ఆయనకి ఏమైంది? ఏంటి సమస్య చెప్పండి. ఎందుకు విచారణ చేస్తున్నారు? ఆయనతో నేను మాట్లాడాలి. ఎక్కడైనా? అది నాకు తెలియదు. ఎల్లప్పుడూ టూర్కి వెళ్ళేవారు. అప్పుడప్పుడు ఢిల్లీకి, ఉన్నావ్కి, బనారస్కి వెళ్తారు. చివరిగా ఎప్పుడు మాట్లాడారు? ఒక 6 రోజుల క్రితం. ఆ తర్వాత మాటలు కూడా లేవు. అసలు ఏం జరిగింది? ఆయనకేం కాలేదుగా. సునీల్ ఆఫీస్లో ఈ అడ్రస్ ఇచ్చారు. సార్, సార్, పూర్తి గెస్ట్ హౌస్ చెక్ చేస్తాం. కాజల్ ఇక్కడ లేదు. తనకి సంబంధించిన వస్తువులు కూడా లేవు. అంటే కాజల్ ఇక్కడికి రాలేదా? లేదు సార్, తను వచ్చింది కానీ ఇప్పుడు లేదు. చుట్టుపక్కల ఫోటోలు చూపించి అందరినీ అడిగాను సార్. తన్ని సునీల్ వైఫ్ అని అనుకున్నారు. కాజల్ ఇక్కడికి వచ్చిందంటే తర్వాత ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సార్, ఒకవేళ ఈ సునీల్ యొక్క హత్య వెనకాల కాజల్ ఉంటుందా? తెలియడంలా. ఒకవేళ ఈ పని ఇంకెవరైనా చేస్తున్నారంటే కాజల్ ప్రాణం కూడా ప్రమాదంలో ఉంది. నమస్తే అంకల్. నమస్తే ఆంటీ. అంకల్, ఇతను జతన్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము. మంచి విషయం. కంగ్రాచులేషన్స్. ఏమైందంటే? నేను నిన్ను ఎక్కడో చూసినట్టుంది బాబు. పదాయిషా, లేట్ అవుతుంది. మేముంటాం. వస్తాం. నాకేదో తప్పుగా నువ్వు అనిపిస్తుంది. అనవసరంగా ఆలోచించొద్దు. రా, ఇంటికెళ్ళి బాగా రెస్ట్ తీసుకో. మీ భర్తకి అఫైర్ ఉన్న విషయం మీకు తెలుసా?
ఈ అమ్మాయిని మీకు తెలుసు అని చూడండి. తెలియదు సార్, ఎల్లప్పుడు ఆయన బయటే ఉండేవారు. అసలు విషయం ఏంటో తెలియదు. పని మీద ఆయన బిజీగా ఉంటారు అనుకునేదాన్ని. ఓకే, మీరు వెళ్ళొచ్చు. సార్, సునీల్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ దొరికాయి. సునీల్ తన గెస్ట్ హౌస్కి చాలా మంది అమ్మాయిల్ని తీసుకొచ్చినట్టు తెలిసింది. సునీల్ ఒకవేళ ప్రాస్టిట్యూషన్కి అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేవాడా? ఒకవేళ మోసం చేసి కాజల్ని తీసుకెళ్ళాడా? తీసుకెళ్లి అమ్మడానికి కూడా ప్రయత్నించుంటాడు. మేబీ ఈ విషయం గురించి కాజల్కి కూడా తెలిసి ఉండొచ్చు. తను కోపంలో కూడా సునీల్ని చంపేసి ఉండొచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు సునీల్ కాల్ డీటెయిల్స్ తీయండి, ఇంకా లొకేషన్ రికార్డ్స్, బ్యాంక్ రికార్డ్స్ ఇవన్నీ నాకు కావాలి. ఎందుకంటే దీనితో ప్రాస్టిట్యూట్ ర్యాకెట్కి ఏదైనా సంబంధం ఉంటే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి పుచ్చుకుని ఉంటారు కదా. ఆ లింక్ ద్వారా మన కాజల్ని ఈజీగా కనిపెట్టచ్చు. ఓకే సార్. సార్, ఆ సుల్తాన్ సమస్య చేసేటప్పుడు చిక్కాడు సార్. కాజల్ సంబంధించి ఏదో ఇన్ఫర్మేషన్ వాడి దగ్గర ఉందంటున్నాడు. అది చెప్తే శిక్ష తగ్గించాలని అడిగాడు. వాడి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందా? పోయినసారి నీకు డబ్బులు ఇచ్చాను, ఏ పని చేయలేదు. కానీ ఈసారి నేను మళ్ళీ డబ్బులు ఇస్తున్నాను. పని పూర్తవ్వాలి. నాకు విషయం ఏంటో చెప్పు. మాకు సుల్తాన్ అన్ని విషయాలు చెప్పాడు. మీరు వాడికి డబ్బులు ఇచ్చారు కదా. కాజల్ని బెదిరించి భయపెట్టమని చెప్పారు. సునీల్ డెడ్ బాడీ మాకు దొరికింది. కాజల్ ఎక్కడ? తనని కూడా చంపి అవతలికి పారేశారా మీరు? లేదు సార్, నేను అలాంతా ఏమీ చేయలేదు. నేను ఊరికే కాజల్ని బెదిరిద్దాం అనుకున్నాను. అప్పుడే ఇంటి నుంచి బయటికి వెళ్ళదని, మా పరువు మర్యాద అంతా బయటికి పోకూడదని. కానీ ఆ తర్వాతే సునీల్తో పారిపోయిందని తెలిసింది. నేను తను ఎక్కడుందో తెలుసుకోవాలనుకున్నాను. నేను తన కన్న తల్లిని. నేను తన్ని ఎలా చంపుతాను అనుకున్నారు మీరు. కానీ ఒక్క విషయం నాకు బాగా తెలుసు. కాజల్ ఎలా కనిపిస్తుందో తను అలాంటిది కాదు. అంటే కాజల్ ఎవరినన్నా చంపగలుగుతుంది. థ్యాంక్ యూ సునీల్, నన్ను ఆ ఇంటి నుంచి మా అమ్మ దగ్గర నుంచి కాపాడావు. నేను నమ్మలేకపోతున్నాను. నన్ను కంట్రోల్ చేయడానికి మా అమ్మ రౌడీలను ఏర్పాటు చేశారు. అదంతా వదిలే. ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావు. మనిద్దరం కలిసి ఉందాం. ఒక కుటుంబాన్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వద్దు, పెళ్లి తర్వాత. ఏం మాట్లాడుతున్నావు? ఎంత మోడర్న్ అమ్మాయివి. నీకిదంతా సెట్ అవ్వలా? సునీల్, నాకు కంఫర్టబుల్గా లేదు. ఏమైంది? నేనెందుకు ఇక్కడ తీసుకొచ్చా? నాకేం దక్కుద్ది? నువ్వు నన్ను ఇలా బలవంతం చేయకూడదు. నన్ను వదిలే. సరే. ఓ, వెళ్ళే ముందర ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావంటే నీ ఏరియాకి వచ్చి ప్రతి ఒక్కరికి చెప్తాను నువ్వు నాతో ఉన్నావని. అది కూడా పెళ్ళికి ముందర. నీ చెల్లికి ఎలా పెళ్ళి అవుద్దో ఆ తర్వాత ఆలోచించుకో. అలాగే మన ఫొటోస్ ఉన్నాయి కదా, దాన్ని వైరల్ చేస్తా. సో సునీల్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్, కార్డ్స్, ఫినాన్షియల్ స్టేటస్ చెక్ చేసావు. ఈ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అప్పుడు దక్కాయి. చూడండి సార్. ఈ కత్తిలో మీ భర్త రక్తం ఉంది. ఈ టేప్ ఇంకా ఈ తాడు, దీంతోనే అతన్ని కట్టిపడేశారు. ఈ వస్తువులన్నింటినీ సునీల్ క్రెడిట్ కార్డులోనే కొన్నారు, ఇక్కడే సీతాపూర్లో. కానీ అప్పుడు వాడు బారాబంకీలో ఉన్నాడు. ఇలా చూడండి, నాకు బాగా తెలుసు మీరే కదా మీ భర్తని చంపారు. సరే చెప్పండి, ఎందుకు? 4 నెలల క్రితం నేను తల్లి కాబోయేదాన్ని. ఈ విషయం గురించి ముందు నేను నా భర్తతో చెప్పాలనుకున్నాను. కానీ ఆ రోజే ఆయన గురించిన నిజం నాకు తెలియవలసింది. ఆయన లాంటి ఒకరు బతికుండేదానికి వీల్లేదు. సునీల్ని నేను ఫాలో అయ్యేటప్పుడే నాకు తెలిసింది మా ఫామ్ హౌస్లో ఒక అమ్మాయిని బంధించి పెట్టాడని. అరే, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నిన్ను చూడాలనుకున్నాను, వచ్చాను.
హే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను వెళ్ళి వండమన్నాను కదే. నీ వస్తువులు తీసుకొని ఇక్కడి నుంచి పారిపో. కాల్ చేయాలి, ఫోన్ దొరుకుతుందా? థ్యాంక్ యూ సో మచ్. సో ఈ నంబర్కే జయ ఫోన్ నుంచి కాజల్ కాల్ చేసింది. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఆయిషాని. మీరెవరు? నేను బర్లీ ఉమర్ నగర్ ఇన్స్పెక్టర్ని, అర్జున్ శ్రీవాస్తవ్ మాట్లాడుతున్నాను. కాజల్ తివారీ గురించి మీతో నేను కొంచెం మాట్లాడాల్సి ఉంది. ఆవిడ ఇప్పుడు మీతోనే ఉన్నారా? మిమ్మల్ని కలవడానికి వచ్చారా? లేదు లేదు సార్, తనే నాకు కాల్ చేసింది. అలాగే లక్నోలో కలుస్తానని చెప్పింది. ఇంటికి కూడా వస్తాననింది. అందుకే నేనుండే అపార్ట్మెంట్ అడ్రస్ కూడా ఇచ్చాను సార్. కానీ తను రాలేదు సార్. మీకు కాజల్ తివారీని ఎలా తెలుసు? సార్ మేము సోషల్ మీడియాలో కలిసాం. థ్యాంక్ యూ ఆయిషా, సో స్వీట్ ఆఫ్ యూ. ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు నువ్వు అదోలా ఉన్నావు? అరే ఈ టీ తాగు, నేనే పెట్టి తీసుకొచ్చాను. అరే ఒక్కసారి తాగి చూడు, నీ మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. అనవసరంగా దిగులు పడకు, నీతో నేనున్నాను కదా, తాగు. అది బాగుంది కదా, చూడు చూడు, నీ ఫేసు బ్రైట్ అయిపోయింది. చెప్పాను కదా టీ తాగితే ఫ్రెష్ అయిపోతావని. కాజల్ లక్నోకి రాలేదని ఆయిషా అంది. మరి మనం ఎందుకు ఇక్కడికి వచ్చి వెతకాలి? నాకేమనిపిస్తుందంటే సునీల్ యొక్క వైఫ్ జయ దగ్గర మనం ఇంకా అడగాలి. తను మనతో అబద్ధం చెప్పుంటుంది. ఒకవేళ కాజల్ని తను ఏమైనా చేసుండొచ్చు. కానీ కాజల్ ఖచ్చితంగా వర్లికి తిరిగి వెళ్ళలేదు కదా. మరి ఎందుకని ఇక్కడికి రాలా? ఒకవేళ తను ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, ఆయిషా ఇంటికి వెళ్ళలేకపోయి ఉండొచ్చు. నాకు అదే ఏమీ అర్థం కావడం లేదు. అరే ఏమైందమ్మా? జాగ్రత్త జాగ్రత్త. భగవంతుడా, రమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇంకా నువ్వు వీక్గానే ఉన్నావు. నువ్వు ఇంకా పూర్తిగా నయం కాలేదు. అతను చెప్పేది కూడా కరెక్టే అమ్మా. మీరు బాగా రెస్ట్ తీసుకోవాలి. సార్ చెప్తే వినదు. అది సరే, మీరందరిక్కడా? బెర్లీలో ఒక అమ్మాయి మిస్ అయ్యింది. తననే వెతుక్కుంటొచ్చాం. మీరు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు సార్. మీరు చూసారమ్మా? మీరు చూసారమ్మా? లేదు సార్. అదేంటంటే నవరాత్రి వస్తుంది కదా, అందుకనే గుడికి వెళ్దామని అనుకున్నాను. ఇంకా వ్రతం కూడా ఉన్నాను. ఇంకా ఇలా చూడండి, మీకు ర్యాషెస్ కూడా ఎక్కువయ్యాయి. వెళ్ళి టెస్ట్ తీయాలి కదా. అన్ని టెస్టులు చేసేను, ఇదిగో రిపోర్ట్స్. అయితే పర్వాలేదు, వదిలేండి. నన్ను గుడి దగ్గర డ్రాప్ చేయండి. సరేరా, నేను గుడికి తీసుకెళ్తాను. సరేనండి. రా. రండి. బిల్డింగ్ లోపలికి వెళ్ళి విచారించండి, కాజల్ని ఎవరైనా చూసారా లేదా అని. ఓకే సార్. సార్, కాజల్ని ఎవరు చూడలేదు. కానీ ఒక విషయం తెలిసింది. ఇక్కడ శీతల్ అనే ఒక అమ్మాయి ఉన్నింది సార్. కొన్ని రోజుల ముందు తన డెడ్ బాడీ దొరికింది. సో బిల్డింగ్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసా. ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. సార్ నేను చెప్తున్నానుగా, కాజల్ ఇక్కడికి రాలేదు. అసలు మీరు ఎన్నిసార్లు అడుగుతూ ఉంటారు? ఎందుకంటే నువ్వు మాతో అబద్ధం చెప్పావు. ఆగస్ట్ 20 నైట్ రోజున కాజల్ ఇక్కడి నుంచి వెళ్ళడం ఈ బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. సరే చెప్పు, ఎందుకు అబద్ధం ఆడా? సార్, కాజల్ 19th ఆగస్ట్ రోజు ఇక్కడికి వచ్చింది. ఆ రోజు జరిగింది ఏంటంటే, నా జతన్తో క్లోజ్గా ఉండడం నేను చూశాను. ఆ తర్వాత తన్ని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? నా ముందే నా బాయ్ ఫ్రెండ్ని నువ్వు కరెక్ట్ చేయాలనుకున్నావా? ఇది బాగోలేదు. ఆయిషా, నేను అట్లా అంతా ఏం చెయ్యలేదు. ప్లీజ్ వదిలేసే కాజల్. ఆయిషా, నన్ను నమ్ము, నేనేం చెయ్యలేదు. వదలమని చెప్పానుగా. ఆ కాజల్ దగ్గర అలా ఏముందో నాకు తెలీదు.
సార్ శీతల్ మధువంతి అపార్ట్మెంట్లో ఉన్నారు. నేహ పక్క బిల్డింగ్లో ఉండింది. కాజల్ని చివరిగా మధు అపార్ట్మెంట్లో చూసాం. కాజల్ ఇందులో కనెక్ట్ అయిందనటానికి ప్రూఫ్ ఉందా? ఒకవేళ తను వేరే లాడ్జ్లో కూడా ఉండొచ్చు కదా. సార్, సిటీలో ఒక అడవి ఉంది కదా, అక్కడ దొరికింది. సో ఇదేలాంటి మార్క్స్ నేహ ఇంకా శీతల్ మీద ఉండింది. సార్ సార్ ఇది చూడండి. లేదు, అదా అయ్యి ఉండదు. తను మనల్ని వదిలి వెళ్ళి ఉండకూడదు. ఆ డెడ్ బాడీ కాజల్ అక్కదే కాదు. నన్ను వదలండి, నన్ను వదలండి. సార్ 3 బాడీల మీద ఒకేలా మార్క్. కానీ సార్ ముగ్గురిని వేరే వేరేలాగా చంపారు. ఎందుకు? శీతల్ అలాగే కాజల్ మధు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు. నేహ అక్కడికి మ్యూజిక్ చెప్పించడానికి వెళ్ళింది. అంటే కిల్లర్ వీళ్ళ ముగ్గురిని మధువన్స్ అపార్ట్మెంట్లోనే కలిశారు. కానీ ముగ్గురిని ఎందుకు చంపాడు? ముగ్గురి ప్రొఫెషన్ ఏంటి? నేహ 28 ఇయర్స్ మ్యూజిక్ టీచర్. సరిగ్గా సంవత్సరం క్రితం హస్బెండ్ చనిపోయాడు. శీతల్ 26 ఇయర్స్ హెయిర్ హోస్టెస్. అలాగే కాజల్ 19 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్. అందరూ వేరే ప్రొఫెషన్. ఈ మర్డర్స్ రహస్యం ఈ బిల్డింగ్లోనే ఉంది. ఈ బిల్డింగ్లో ఉన్న అందరి బ్యాక్గ్రౌండ్ని బాగా చెక్ చేసి చెప్పండి. అలాగే విక్టిమ్ ఫోటోగ్రాఫ్స్ని పక్కనున్న పార్క్స్, మాల్స్, గార్డెన్ ఈ అన్ని చోట్లను చూపించి విచారించండి. ఓకేనా? వీళ్ళ ముగ్గురికి ఏం కనెక్షన్ ఉందో మనం కనిపెట్టాలి. ఓకే సార్. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. అది కాజల్. ఐఎమ్ సారీ. ముట్టుకోవద్దు, నా పైన చేయొద్దు. మీరు కాజలక్కని చంపిన వాళ్ళని కనిపెట్టాలి. కానీ దానికి ముందు వేరే నేరస్తుడి గురించి మీతో చెప్పాలి. ఇదే ఆధారం. ఆయన నాతో తప్పుగా బిహేవ్ చేస్తున్నారు. నాకు నచ్చలేదమ్మా. ఇలా చూడమ్మా కాజల్, నువ్విప్పుడు ఇలా డ్రామా చేయకూడదు. ఇది తప్పమ్మా. నాకు అర్థమవుతుంది. నీకు మీ నాన్నగారంటే చాలా ఇష్టం. డేవిన్కి ఆయన ప్లేస్ని ఇవ్వను. అందుకోసం నువ్వు ఈ విధంగా ఇంతటితో వదిలే. ఇక నుంచి ఇలా చేయకు. అర్థమైందమ్మా? వెళ్ళండి, నేను ఎప్పుడు మాట్లాడను. వెళ్ళండి. నీ సొంత కూతుర్ని ఇలా చేసావేంట్రా? చెప్పరా. ఏం చేస్తున్నారు? వదలండి ఆయన్ని. కాజల్ చాలా అబద్ధం చెప్పింది, డ్రామా కూడా చేసింది. ఆయన వదలండి. నువ్వు అసలు తల్లివేనా? కనీసం ఆడదానివా? నీ నాటకాలన్నీ కొన్ని రోజుల్లో బయటపడి నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకో, కాజల్ హత్య వెనక నీకు సంబంధం ఉందనుకో, నేనేం చేస్తానో అప్పుడు తెలుస్తుంది. ఈ జతిన్కే 3 అమ్మాయిలతో కనెక్షన్ ఉంది. సార్, జతిన్కే అమ్మాయిలు బాగా తెలుసు. కానీ వీళ్ళు ముగ్గురిని ఎందుకు చంపాలి? ఎందుకు ముగ్గురిని చంపాలి? ఖచ్చితంగా ఈ ముగ్గురికి ఏదో ఒక కనెక్షన్ ఉంది. మీరు జతిన్ని చూసుకోండి. ఆ డెడ్ బాడీస్ అన్నిటినీ ఈ ఏరియాస్లోనే వేశారు. ఇక్కడ 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 మాత్రమే. అలాగే ఆ ముగ్గురిని కొన్ని రోజులు కట్టిపడేశారు. ఒకవేళ ఆ ముగ్గురిని ఈ ఏరియాస్లోనే పెట్టుండే అవకాశం ఉంది. ఎందుకంటే పక్కనే డంపింగ్ ఏరియా ఉంది. అలా అయితే ఈ ఏరియాలో ఖాళీగా ఉన్న ఇల్లు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఈ ఏరియాలో ఖాళీగా ఉన్న ఫ్లాట్ అండ్ ఇంకా విల్లాలో వెళ్ళి చెక్ చేయండి. ఐమ్ షూర్ ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక క్లూ దొరుకుతుంది. సో ఒక్క వారంలో 200 ఇల్లు చెక్ చేసాం.
ఇంకా 21 ఇల్లులనేవి చెక్ చేయాలి, అయినా కానీ మనకేం దొరకలా. ఏంటయ్యా ఇది? ఇన్ని రోజులు అయ్యింది, అయినా కిల్లర్ని ఇంతవరకు కనిపెట్టలేదు. ఆ కిల్లర్ని వదిలే, ఆ విక్టిమ్స్ని ఎందుకు చంపారో కూడా మనకి తెలియడం లేదు. సార్ కాజల్ యొక్క ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. ఇందులో క్లియర్గా ఉంది సార్, తను చనిపోయిన తర్వాతే బాడీ పార్ట్స్ని కట్ చేశారని. ఒక్క లింక్ ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికి వేరే అడ్రస్ ఉందని కనిపెట్టండి. ఎస్ సార్. ఎస్ సార్, ఇదే ఆ ఇల్లు. రిపోర్ట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? అడిగాను సార్, త్వరగా వస్తుంది. ఏదైనా దొరుకుతుందా అని చుట్టుపక్కల వెతికి చూడండి. హలో, ఆర్ యూ షూర్? ఓకే, థ్యాంక్ యూ. సో రిపోర్ట్ మ్యాచ్ అయింది. అంటే కాజల్ని ఇక్కడే బంధించి పెట్టారు, శీతల్ ఇంకా నేహాని కూడా. సార్, మీకెలా తెలుసు? మీ చేతిలో ఉన్న ర్యాష్ వల్ల. మీకు ర్యాషెస్ ఎక్కువైపోతున్నాయి, టెస్ట్ చేయించాలి కదండి. ఇది స్కేబీసే కదా, ఈ ర్యాష్ తాకితే స్ప్రెడ్ అవుతుంది. ఇదే ర్యాష్ చనిపోయిన తర్వాత కాజల్ కాల్లో కూడా ఉంది, తన టాటూ దగ్గర. అది చెక్ చేసిన తర్వాత అది స్కేబీస్ అని మాకు తెలిసింది. తర్వాత ఇన్వెస్టిగేషన్లో మాకు తెలిసిన విషయం ఏంటంటే మీకు ఇంకో ఇల్లు కూడా ఉంది ఈ ఏరియా పక్కనే. బాగా క్లీన్ చేయడానికి ట్రై చేశారు కదా, ఎవరికి ఏమీ దొరకకూడదని. కానీ కాజల్ ఫేవరెట్ ఆ ఫిష్ డ్రాయింగ్ కాజల్ అక్కడ ఉన్న ఆ గోడలో డ్రా చేసి పెట్టింది. మీరు ఇద్దరూ చాలా సంవత్సరాలు జైల్లోనే గడపాలి. కానీ నాకు ఈ ఒక విషయం చెప్పండి, మీరు ఎందుకు ఇదంతా చేశారు? డబ్బు కోసమా? స్వామి, నాకు కరుణ చూపించండి. ఎంత కానుకలు కావాలన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నా భార్యను పోగొట్టుకోలేను, కాపాడడానికి ఏదైనా దారి చెప్పండి. కోరిక చాలా పెద్దది కాబట్టి కానుక కూడా పెద్దగా ఉండాలి. 9 మంది అమ్మాయిల్ని మీరు బలి తీసుకోవాలి. వాళ్ళ పుట్టినరోజుల్ని మీరు గమనించాలి. బలిచ్చిన తర్వాత వాళ్ళ శరీరం నుంచి వచ్చే ఒక పొట్టు రక్తాన్ని తీసుకుని మీ భార్య తాగాలి. ఈ మంత్రాన్ని మీరు జపిస్తూ ఉండాలి. ఆ తర్వాత మీ భార్యకి ఆ అమ్మాయిల ఆయుష్ మొత్తం ఖచ్చితంగా వస్తుంది. అయ్యో అమ్మా! థ్యాంక్ యూ అమ్మా. అంటే నా కళ్ళజోడు నేను మర్చిపోయాను. పర్వాలేదు అంకుల్. అది సరే అమ్మా, ఈ రోజే నా హారోస్కోప్లో ఉంది స్కార్పియోకి ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలా ప్రమాదం అని. మీరు స్కార్పియో, నేను క్యాన్సర్. 2 జూలై 2 చాలా కంపాటబుల్. మన ఇద్దరికి బాగా సెట్ Yes. అవుతుంది. రా వెళ్దాం మా ఇంటికి. ఇంటికెళ్ళి మంచి బ్రేక్ఫాస్ట్ తిందాం. నా వైఫ్ బాగా కుక్ చేస్తుంది. అంకుల్, అది ఆయిషా నన్ను ఇల్లు ఖాళీ చేయమని చెప్తే ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి? పక్కన నాకు ఇంకో ఇల్లుంది, కావాలంటే అక్కడికెళ్ళి ఉండమ్మా. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అది కూడా ఈ టైంలో. ఎందుకమ్మా ఇక్కడ నుంచున్నావు? అమ్మా, నీ పుట్టినరోజు ఎప్పుడు? 11 మార్చ్. 11 మార్చా?
అంత చదువుకున్నప్పటికీ కూడా నువ్వు ఇలాంటి పని చేసావు. సిగ్గు ఎట్లా? అమాయకపు అమ్మాయిల్ని బలిచ్చారు. మీరు మిగతా జీవితం మొత్తం జైల్లోనే గడుపుతారు చూడండి.